హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ని అయితే చూద్దాం. అయితే మనకి ఈ ప్రీవియస్ పేపర్ అనేది మనకి 2024 అంటే ఈ ఇయర్, అలాగే మనకి ఫిబ్రవరి నెలలో జరిగిన చూడండి 28వ తారీఖున జరిగిన క్వశ్చన్ పేపర్ని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. చూడండి, అయితే ఫ్రెండ్స్ మనము ప్రీవియస్ క్వశ్చన్స్ని రిఫర్ చేయడం వల్ల, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం చదవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, చూడండి ఎగ్జామ్ రాయబోయే మన డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కానీ చూడండి, మనం ఏదైనా ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడుగుతున్నారు లేదా ఎన్నిసార్లు అడిగారు అన్న విషయం మనకు తెలిస్తే ఆ క్వశ్చన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అయిపోద్దాం. అయితే చూడండి, మనము క్వశ్చన్స్ పేపర్ని మనం చదువుకున్నట్లయితే మనకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారు అని కూడా తెలుస్తుంది. ఏ టాపిక్స్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. చాలా 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 యూజ్ ఉందండి ప్రీవియస్ క్వశ్చన్స్ని చదవడం వల్ల. కాబట్టి చూడండి, సమ్ టైమ్స్ మనకి క్వశ్చన్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్గా ఒక క్వశ్చనే అలా రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ ఎన్నో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళం కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్, అంటే ఆ యొక్క క్వశ్చన్ పేపర్ని మీ ముందు ఉంచాలని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ ఈ యొక్క వీడియోస్ని చూసి, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ని చూసి ఎగ్జామ్స్ని బెటర్గా అంటే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాస్తారని నేను ఆశిస్తున్నాను. చూద్దాం, మనకి చూడండి సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. మనకి ఇక్కడ ఈ సైకాలజీకి సంబంధించి మనకి ఫస్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే చూడండి, మనకి ఇందులో క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు ఎవరు అని అడిగారు. మనకి ఈ ప్రశ్నకు సమాధానం చూడండి, ఇక్కడ మనకి పిల్లల పెంపక శైలులు గూర్చి పరిశోధనలు అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చేశారంటే ఇక్కడ మనకు ఆన్సర్ బామ్రిన్ మరియు బ్లాక్. మనకు ఆన్సర్ బామ్రిన్ మరియు బ్లాక్. నేనైతే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ని చదవలేదు, నేను ఆన్సర్ని మాత్రమే నేను చదివాను. కాబట్టి చూడండి, క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారంటే మనకి బామ్రిన్ మరియు బ్లాక్. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. చూడండి, మనకి రెండవ ప్రశ్న, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యాసన ప్రభావమును అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ఆ యొక్క ప్రయోగం అనేది వైఫల్యం చెందింది. అయితే ఇందులో పరతంత్ర చరం ఏది అని మనకి క్వశ్చన్ అడిగారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యాసన ప్రభావమును అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్ర చరం ఏది అని అడిగారు. మనకు ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిందల్లా పరతంత్ర చరం. అయితే మనకి చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉపాధ్యాయుడు, రెండో ఆప్షన్ కంప్యూటర్ వైరస్, మూడో ఆప్షన్ కంప్యూటర్ ఆధారిత అభ్యాసన, నాలుగవది విద్యార్థి సాధన. అయితే ఈ ప్రశ్నకు సమాధానము చూసినట్లయితే మనకి చూడండి, విద్యార్థి సాధన అనేది ఇందులో మనకి పరతంత్ర చరం. ఇప్పుడు మనం మూడో ప్రశ్నను చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పిల్లలలో స్వీయ భావన, చూడండి పిల్లలలో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అని అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. మనం దశల గురించి చదివినట్లయితే చూడండి, మనకి అందులో నుండి ఒక బిట్ని అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. స్వీయ భావన లేదా
ఆత్మభావన అనేది ప్రారంభమయ్యే దశ. మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ శైశవ దశ, రెండవది పూర్వ బాల్య దశ, మూడవది ఉత్తర బాల్య దశ, నాలుగవది కౌమార దశ. మనకి ఇక్కడ ఆన్సర్ అనేది పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో మనకి పిల్లల్లోని స్వీయ భావన లేదా ఆత్మభావన అనేది ప్రారంభం అవడం మనం చూడొచ్చు. ఇప్పుడు మనం 4వ ప్రశ్నను చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి 4వ ప్రశ్న సిద్ధాంతాల నుండి ఇచ్చారు. చూడండి, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. చూడండి, 4వ ప్రశ్నను చూసినట్లయితే కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి పిల్లలు విధేయత చూపడం అనేది ఏ దశకు సంబంధించింది అని అడిగారు. ఇదైతే మనకి ఆ యొక్క సిద్ధాంతం స్టార్టింగ్లోనే మనము చదువుకోవచ్చు. చూడండి, పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ అనేది మనకి ఆన్సర్. అయితే ఇప్పుడు మనం 5వ ప్రశ్నను చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి 5వ ప్రశ్న ఇక్కడ చూడండి, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అని అడిగారు. దీనికి మనం చూసినట్లయితే ఆప్షన్స్ చూద్దాం. మొదటిది ఉత్పాదకత, స్తబ్దత, రెండవ ఆప్షన్ సమైక్యత, నిరాశ, మూడవది పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, నాలుగవది చూసినట్లయితే శ్రమశీలత, న్యూనత. అయితే ఈ యొక్క 5వ ప్రశ్నకి సమాధానం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, 4వ ఆప్షన్ శ్రమశీలత, న్యూనత అనేది 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే ఇదొక మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిగా మనం చెప్పొచ్చు. తర్వాత చూడండి, 6వ ప్రశ్న, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది అని అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్, మనకి శాబ్దిక పరీక్షలు, నిశాబ్దిక పరీక్షలు ఉన్నాయి కదండి. అందులో మనకి శాబ్దిక పరీక్షలు ఉన్నాయి కదా, అందులో మనకి ఒక బిట్ని అయితే ఇచ్చారు. మనం ఆల్రెడీ సిలబస్ని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం కదండి. ఈ యొక్క శాబ్దిక పరీక్షల నుండి మనకి కంపల్సరీ బిట్ అనేది వస్తుందని. చూడండి, ఇక్కడ క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది అనేసి అడిగారు. చూసినట్లయితే చూడండి, ఫస్ట్ ఆప్షన్ డ్రా ఏ పర్సన్ టెస్ట్, రెండవది రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్, మూడవ ఆప్షన్ ఆర్మీ బీటా పరీక్ష, నాలుగవది బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. మనకి ఇందులో శాబ్దిక పరీక్ష ఏది అని చూసినట్లయితే ఈ యొక్క చూడండి, ఈ యొక్క 6వ ప్రశ్నకు సమాధానం మనకి ఆప్షన్ 4. చూడండి ఫ్రెండ్స్, బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది మనకి శాబ్దిక పరీక్ష అండి. కాబట్టి మనం ఇప్పుడు 7వ ప్రశ్నను చూద్దాం. చూడండి, 7వ ప్రశ్న, క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు అని అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు మనకి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అయితే థర్స్టన్, గట్మన్, లైకర్ట్, బోగార్డస్. మనకి ఇందులో చూసినట్లయితే రెండవ ఆప్షన్ అనేది మనకి సరైన సమాధానం, గట్మన్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు గట్మన్. 8వ ప్రశ్న చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 8వ ప్రశ్న, రాజు తన తండ్రిని సైకిల్ కొనమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం ఏది అని అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, రక్షక తంత్రాలు ప్రతిదీ చదవాల్సి ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఈ యొక్క 8వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకి చూద్దాం. మొదటి ఆప్షన్ మనకి హేతుకీకరణ, రెండవది దమనం, మూడవది ప్రతిగమనం, నాలుగవది పరిహారం. ఫ్రెండ్స్, మనకి 8వ ప్రశ్నకి సమాధానం పరిహారం. ఇప్పుడు మనం 9వ ప్రశ్న చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి 9వ ప్రశ్న, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. అయితే ఈ 2 సందర్భాల్లో బేగం ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది అని మనకి ఇక్కడ అడిగారండి. సంఘర్షణలోని మనకి
ఆ యొక్క టాపిక్ నుండి ఈ బిట్ అయితే వచ్చింది. చూడండి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఉపగమ, ఉపగమ, పరిహర, పరిహర, ఉపగమ పరిహర, ద్వి ఉపగమ పరిహర. చూడండి ఈ 9వ ప్రశ్నకు సమాధానం మనం చూసినట్లయితే పరిహర, పరిహర. ఇక్కడ వెళ్ళాలని లేదు, అలాగే తిట్లు తినాలని లేదు, కాబట్టి ఇది మనకి పరిహర, పరిహర సంఘర్షణ అవుతుందండి. తర్వాత చూద్దాం 10వ ప్రశ్న. చూడండి, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరు అని అడిగారు. మనకి ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ని అయితే అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. వాళ్ళ గురించి అంటే శాస్త్రవేత్తల గురించి మనం చదివినట్లయితే చాలా ఈజీగా సమాధానం అనేది మనం ఎంచుకోవచ్చండి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ స్టీఫెన్ కోరే, సెకండ్ ఆప్షన్ విలియమ్సన్, మూడవది స్టీఫెన్ హాక్, నాలుగవది కెమిస్. అయితే మనకి ఈ యొక్క 10వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే స్టీఫెన్ కోరే చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించారు. తర్వాత ప్రశ్న చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి 11వ ప్రశ్న. 11వ ప్రశ్నను చూసినట్లయితే చూడండి, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ఎవరు ప్రతిపాదించారు అని అడిగారు. మనకి సమాధానానికి అంటే ఈ ప్రశ్నకు సమాధానంగా చూడండి మనకి ఆప్షన్స్ ఇచ్చారు. కింబాల్యాంగ్, హార్లక్, రోజర్స్, మాస్లో. అయితే ఈ యొక్క అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అనేది రూపొందించిన వారు మనకి మాస్లో. ఆన్సర్ మాస్లో. 12వ ప్రశ్న చూడండి, క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది అని అడిగారు. చూసినట్లయితే మనకి ఇందులో ఆప్షన్స్ చూడండి. పూరణ నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం. మనకి ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం అనేది చూసినట్లయితే పూరణ నియమం. మనకు ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 13వ ప్రశ్నను చూడబోతున్నాం. చూడండి, ఇదిగో 13వ ప్రశ్న. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. అయితే ఇది విజయ్ స్మృతి ఏ రకమైన స్మృతి అని అడిగారు. ప్రశ్నను అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, స్మృతి రకాలు చదివినట్లయితే మనము ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, 13వ ప్రశ్నకి సమాధానం చూడండి. మనకి ఇక్కడ ఆప్షన్స్ని చూద్దాం. మొదటగా నిష్క్రియాత్మక స్మృతి, రెండవది క్రియాత్మక స్మృతి, మూడవది తక్షణ స్మృతి, నాలుగవది బట్టి స్మృతి. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చూడండి క్రియాత్మక స్మృతి. ఇప్పుడు 14వ ప్రశ్నను చూద్దాం. చూడండి, 14వ ప్రశ్న మనకి అభ్యాసన సిద్ధాంతం నుండి ఇవ్వడం జరిగింది. చూడండి, కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతంకు గల మరో పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ని అయితే చూద్దాం. చూడండి, మొదటిది పరికరాత్మక నిబంధన, రెండవది సంధానవాదం, మూడవది బంధ సిద్ధాంతం, నాలుగవది ఎస్ రకం సిద్ధాంతం. అయితే ఇందులో మనకి సమాధానం చూడండి మనం చూసినట్లయితే దీన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతంకు గల మరో పేరు పరికరాత్మక నిబంధన. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం 15వ ప్రశ్నను చూద్దాం. 15వ ప్రశ్న, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? మనం పుస్తకాలు ఆ గ్రంథాలని చదవాలి. ఆ గ్రంథాలు ఎవరు రాశారు, రచయితల పేర్లు కూడా మనం చదవాల్సి ఉంటుందండి. చూడండి, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఇక్కడ మనకి ఆప్షన్స్ చూద్దాం. లైకర్ట్, ఎరిక్సన్, బందూరా, ఫ్రాయిడ్. ఇందులో మనకి సరి అయిన సమాధానం చూడండి లైకర్ట్. సరైన సమాధానం ఆప్షన్ 1 లైకర్ట్. 16వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్, వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా ఏమిటి అని అడుగుతున్నారు. వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా అని అడిగారు. చూడండి ఆప్షన్స్ వివేచన, ప్రశ్నించటం, పోల్చుట, పరిశీలన. ఇందులో మనకి ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానాన్ని మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, వివేచన అనేది ఉన్నత మానసిక ప్రక్రియ. తర్వాత ప్రశ్న చూద్దాం. 17వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్, అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ నిబంధనను ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగారు. ఇది మనకు అభ్యాసన బదలాయింపు టాపిక్కి సంబంధించింది. చూడండి ఫ్రెండ్స్,
ఇక్కడ అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అని అడిగారు. ఆప్షన్స్ డబ్ల్యూసి బాగ్లే, థార్న్డైక్, వర్తిమార్, చార్లెస్ జెడ్. మనం సమాధానాన్ని చూసినట్లయితే మనకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చార్లెస్ జెడ్ మనకి సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించారు. 18వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. అభ్యసన వక్రంలో చివరి దశ ఏది అని అడిగారు. ఆప్షన్స్ చాంచల్యం, పీఠభూమి, శారీరక హద్దు, ప్రారంభ స్ఫూర్తి. చూడండి మనకి ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకు శారీరక హద్దు అనేది అభ్యసన వక్రంలో చివరి దశగా మనం చెప్పొచ్చు. తర్వాత చూద్దాం 19వ ప్రశ్న. చూడండి ఫ్రెండ్స్, 19వ ప్రశ్న మనకి సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ ఏది అని అడిగారు. మనం దశల్ని చదివినట్లయితే మనకి ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, మొదటిది సన్నాహక దశ, నిరూపణ దశ, అంతర్దృష్టి దశ, గుప్త దశ. ఈ ప్రశ్నకు సమాధానం చూడండి మూడవ ఆప్షన్ అంతర్దృష్టి దశ అనేది సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం అనేది కనిపించే దశగా మనం చెప్పొచ్చు. తర్వాత చూడండి 20వ ప్రశ్న. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు అని అడిగారు. ఆప్షన్స్ గార్డెనర్, థార్న్డైక్, గిల్బర్ట్, స్పియర్మన్. ఇందులో మనం చూసినట్లయితే ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రతిపాదించిన వారు చూడండి ఫ్రెండ్స్ మనకి గిల్బర్ట్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆప్షన్ 3 గిల్బర్ట్. ఇప్పుడు మనం 21వ ప్రశ్నను చూద్దాం. చూడండి 21వ ప్రశ్న. డిస్గ్రాఫియా అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందులోనే అలెక్సియా తర్వాత ఇచ్చారు కదండి. డిస్గ్రాఫియా అనేది చూడండి మనకి ఈ ప్రశ్నకు సంబంధించి మనం ఆప్షన్స్ని చూసినట్లయితే ఇది గణితపరమైన వైకల్యమా, భాషణపరమైన వైకల్యమా, పఠనపరమైన వైకల్యమా, రాతపరమైన వైకల్యమా అని అడిగారు. డిస్గ్రాఫియా, డిస్లెక్సియా అనేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నుండి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనం చూసినట్లయితే మనకి చూడండి రాతపరమైన వైకల్యం. గ్రాఫియా అంటే లిఖితమైనవి. సో రాతపరమైన వైకల్యం కలిగిన దాన్ని మనం డిస్గ్రాఫియాగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 22వ ప్రశ్నను చూద్దాం. చూడండి మంత్రణానికి సంబంధించి మన క్వశ్చన్ అయితే ఇచ్చారు. అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యం క్రింది వానిలో ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూసినట్లయితే దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. రెండవ ఆప్షన్ సమస్యకు సరి అయిన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు. మూడవ ఆప్షన్ దీనిని ఎప్సిటాన్ ప్రవేశపెట్టెను. ఆప్షన్ 4 దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. అయితే అనిర్దేశ మంత్రణం గురించి సరైన వాక్యం మనం చూసినట్లయితే ఇందులో మనకి చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకి ఆప్షన్ 4 దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని అంటారు. ఈ యొక్క ఆప్షన్ 4 అనేది మనకి సరైన వాక్యం అండి, సరైన సమాధానము. అయితే ఇప్పుడు మనం 23వ ప్రశ్నను చూద్దాం. చూడండి, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్టే. చూడండి, ఇందులో జోక్యరహిత నాయకత్వం, సహభాగి నాయకత్వం, ప్రజాస్వామ్య నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం. ఏ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారంటే చూడండి మనకి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. జోక్యరహిత నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారండి. తర్వాత 24వ ప్రశ్న. క్రింది వానిలో ఇన్పుట్ డివైస్ ఏది అని అడిగారు. సెన్సర్, మ్యాగ్నెటిక్ డిస్క్, స్పీకర్, మానిటర్. ఇది మనకి కంప్యూటర్ విద్యకు సంబంధించిన అంటే ఐసీటీకి సంబంధించిన క్వశ్చన్ అండి. చూడండి ఇన్పుట్ డివైస్, ఇందులో మనకి ఇన్పుట్ డివైస్ని చూసినట్లయితే
సెన్సర్ అనేది మనకి సరైన సమాధానం. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 25వ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ల్యాన్ విస్తరణ రూపం ఏమిటి అని అడిగారు. LAN విస్తరించండి అని అడగడం జరిగింది. దీనికి సమైన చూడండి ఆప్షన్స్ని చూద్దాం. ఎల్ అనగా చూడండి లాంగ్వేజ్ ఎనాబుల్డ్ నెట్వర్క్ అని ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్. థర్డ్ ఆప్షన్ లాంగ్ యాక్సెస్ నెట్వర్క్. ఫోర్త్ ఆప్షన్ లోకల్ ఏరియా నెట్వర్క్. అయితే మనకి 25th క్వశ్చన్కి ఆన్సర్ అనేది చూడండి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. 26th క్వశ్చన్ని చూద్దాం. RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు ఎన్ని అని అడిగారు. చూడండి, ఇది మనకి చట్టాల నుండి ఇచ్చారండి. ఈ ప్రశ్నకు సమాధానం మనం చూద్దాం. చూడండి ఆప్షన్స్ అయితే 25%, 30%, 40%, 50% అని లైన్గా ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇందులో సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 25% అనేది చూడండి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో 25% సీట్లు అనేవి కేటాయించవలసి ఉంది. తర్వాత చూడండి 27వ ప్రశ్న. NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి 3 నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? ఇంటి పని అంటే హోంవర్క్ అండి. చూడండి ఆ తర్వాత తరగతి అంటే 3వ తరగతి వాళ్ళకి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు అని అడిగారు. ఇక్కడ 27వ ప్రశ్నకు మనం సమాధానాన్ని చూసినట్లయితే చూడండి ముందుగా మనం ఆప్షన్స్ చూద్దాం. 1, 2, 3, 7 అని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. హోంవర్క్కి 2 గంటలు అనేది కేటాయించవచ్చు అనేసి NCF 2005 ప్రకారం చెప్పబడింది. చూడండి తర్వాత 28th క్వశ్చన్. NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది అని అడిగారు. 28th క్వశ్చన్కి చూడండి ఆప్షన్స్ చూద్దాం. 2025, 2030, 2035, 2028. అయితే ఇందులో మనకి ఈ 28th క్వశ్చన్కి ఆన్సర్ చూడండి ఆప్షన్ 1 2025 మనకి సరైన సమాధానం. ఇప్పుడు 29th క్వశ్చన్ చూద్దాం. జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. అంటే జగనన్న విద్యా కానుక కార్యక్రమం భాగంగా చూడండి పిల్లలకు ఎన్ని జతల యూనిఫామ్లను అయితే ఇచ్చారని అడిగారు. అయితే ఇందులో మనం ఆప్షన్స్ చూద్దాం. 1 జత, 2 జతలు, 3 జతలు, 4 జతలు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చూడండి 3 జతలు. పిల్లలకు జగనన్న విద్యా కానుకగా 3 జతల యూనిఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. చివరి ప్రశ్న చూద్దాం. చూడండి దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం ఏది అని అడిగారు. మనము చూసినట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం చూడండి ఆప్షన్స్ చూద్దాం. మొదటగా 2016, 2017, 2018, 2020. 30వ ప్రశ్నకు సమాధానం చూడండి ఫ్రెండ్స్ 2017లో మనకి దీక్షను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా మనకి ఈ యొక్క టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఇంకా చాలామందికి క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారు అనేది తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ని తిరిగేసినట్లయితే మనకి ఏ టాపిక్స్ నుండి బిట్స్ అనేవి ఎక్కువ ఫ్రేమ్ అయ్యాయి, ఎలా ఫ్రేమ్ అయ్యాయి అనేది మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఎవరు కూడా మిస్ కావద్దు. మీకు అందుబాటులో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ని తిరిగేస్తుండండి. సో అప్పుడు ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి బిట్స్ అనేవి కొన్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే పడుతుంటాయి. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా మనం
ఆ యొక్క బిట్స్ని అయితే ఆన్సర్ చేయొచ్చండి. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా ఈ యొక్క సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చదివి చక్కగా ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాను.